హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మీహో దావంగ్కి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కదా. ఇంకా దావంగ్ అయితే పొద్దున్న లెగిసి మీహో మీహో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా తనైతే నైట్ తను తీసుకొచ్చిన బీఫ్ని కూడా చూస్తాడు. అదంతా అక్కడే ఉండటం చూసి అదేంటి అసలు ఏమైంది అని చెప్పి మొత్తం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో తనకి డ్రింక్ చేసింది అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇదే టైంలో ఆ బీఫ్ బాక్స్ అనేది తన కాలు మీద పడిపోయేటప్పటికి తన కాలంతా కూడా బాగా నొప్పొచ్చేస్తూ ఉంటుంది. కాలు మీద ఆల్రెడీ దెబ్బ ఉంటుందన్నమాట. ఇంకా తన ఒంట్లో కూడా చాలా ఏదో మిస్ అయినట్టు అలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకప్పుడు తనకు అర్థమవుతుంది, అంటే మీహో నా నుండి బీట్ తీసుకుని వెళ్ళిపోయిందా, అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయిందా అని చెప్పి ఇంకా తనైతే హమ్మయ్య, ఇంకా నాకు ఈ గుమిహో బాధ తప్పింది, ఇంకా నేను ఫ్రీ అయిపోయాను అని చెప్పి చాలా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఇంకా తనేం చేస్తాడు అంటే గట్టిగా అరుస్తూ నేను ఫ్రీగా అయిపోయాను అని చెప్పి ఇంకా ఆ ప్లేస్లో ఉన్న తన వస్తువులన్నింటినీ కూడా సర్దేసుకుని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా సామాన్లన్నీ కూడా సర్దుతూ ఉంటే మన మీహో అంటే తను 9 కార్డ్స్ని సెలెక్ట్ చేసింది కదా ఫ్రీగా చికెన్ డిన్నర్ రావడం కోసం అని చెప్పి. ఇంకా ఆ కార్డ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇంకా కార్డ్స్ అన్నిటినీ కూడా దావంగ్ కౌంట్ చేస్తాడు. సో అవైతే 9 ఉంటాయి, కానీ 10 కావాలి కదా. ఇంకా తనైతే 9 కలెక్ట్ చేసింది ఏంటి అని చెప్పి ఇంకా తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా మీహో అయితే దావంగ్ అక్కడి నుండి వెళ్ళిపోవటం, దావంగ్ హ్యాపీగా ఉండటం ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మన దావంగ్ మీద వాటర్ పడతాయి. ఇంకా అప్పుడు తనేమనుకుంటాడు అంటే ఏంటి మీహో ఏడుస్తుందా ఏంటి అని చెప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటప్పటికి పక్కనే ఒక ఆయన కార్ వాష్ చేస్తూ కావాలని దావంగ్ మీద వాటర్ వేసేస్తాడనమాట. సో ఇంకా తనైతే అయితే కాదులే వాన కాదు అని చెప్పి, అయినా నా మీహో ఒక్కతే ఉందా ఏంటి, ఈ ప్రపంచంలో చాలా నక్కలే ఉంటాయి అని చెప్పి ఇంకా వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ గ్రాండ్ పా వాళ్ళు కూడా అంటే దావంగ్ని మీహో గురించి అడిగినా సరే మీహో నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా తనైతే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత దావంగ్ ఏం చేస్తాడు అంటే నూనా దగ్గరికి వెళ్తాడు. సో నూనా దగ్గరికి వెళ్ళి ఇంకా ఇలా మీహో వెళ్ళిపోయింది, నేను ఇంకా ఫ్రీగా ఉన్నాను అని చెప్పి మొత్తం అంతా చెప్తాడనమాట. ఇంకా అప్పుడే తను డ్రింక్ తాగుతూ ఉంటే తనకి మళ్ళీ మీహో గుర్తొస్తుంది. ఇంకా తనేమో మీహో మళ్ళీ ఎక్కడైనా డస్ట్బిన్లోకి వెళ్ళి డ్రింక్ తాగుతుందా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్గా మన మీహో ఏం చేస్తుంది అంటే దావంగ్ వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళి ఇంకా అక్కడ అన్ని అల్లరి పనులు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే స్టూడెంట్స్ హాంబర్గర్స్ అవి ఆర్డర్ చేసుకుంటే దానిలో ఉన్న మీట్ని తీసుకొని తినేయటం, ఇంకా అక్కడున్న డ్రింక్స్ అన్నీ తాగటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో అక్కడికి ఈ సస్పీషియస్ వ్యక్తి ఉంటాడు కదా. సో తను మాత్రం మీహోని వెనకాల ఫాలో అవుతూనే ఉంటాడు. ఇంకా మీహోని వీపు మీద కొట్టేటప్పటికి తన నోట్లోంచి బీడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఆ బీడ్ని ఈ సస్పీషియస్ వ్యక్తి తీసేసుకుంటాడు. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఆ రోజు నైట్ దావంగ్ అయితే మీహో వచ్చిందేమో అని చెప్పి యాక్షన్ స్కూల్కి వెళ్ళి ఇంకా డ్రింక్ బీఫ్ అవన్నీ తీసుకువెళ్తాడనమాట. కానీ మీహో రాలేదు, అసలు మీహో అక్కడ లేదు అంటం చూసి తనైతే కొంచెం డల్ అవుతాడు. సో పైకి చెప్పకపోయినా దావంగ్ మాత్రం మీహో లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు అంతా కూడా తను ఒక్కడే డ్రింక్ చేస్తూ ఇంకా మీహో గురించి సాంగ్ పాడుతూ ఉంటాడు. ఇంకా ప్యారలల్గా ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే మన మీహోని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా అప్పుడు మీహో ఏమో నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, నువ్వు ఇలాగే యూనివర్సిటీలో వాళ్ళందరి మీట్ అంతా కూడా దొంగతనం చేసి ఇలా అంటే ఎలా ఉంటుంది, నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు, ఇదిగో నీ బీడ్ అని చెప్పి ఆ బీడ్ని ఒక బాటిల్లో వేసి ఇస్తాడనమాట. ఇంకా ఆ బీడ్తో పాటు తను ఈ సస్పీషియస్ వ్యక్తి రక్తాన్ని కూడా ఒక బాటిల్లో వేసి ఇస్తాడు. సో బీడ్ని తాగింది అంటే తను మళ్ళీ తన అంటే దేవతలు ఉన్నారు కదా, సో ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది, అంటే తన పిక్ ఉంది కదా, సో ఆ ఫోటోలోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అర్థం అనమాట. లేదు రెడ్ తాగినట్లయితే మీహో చనిపోతుంది, సో చనిపోయిన తర్వాత మనిషిలాగా మారిపోతుంది, మనిషిలాగా మారిపోయి ఇక్కడే ఉండాలి అంటే రెడ్ బాటిల్ పిక్ చేసుకో అని చెప్పి 2 బాటిల్స్ని ఇస్తాడు. ఇంకా ప్యారలల్గా మన దేవంగ్ అయితే మళ్ళీ యాక్షన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మూవీ సైన్ చేస్తాడనమాట. సో తను హీరో కింద సెలెక్ట్ అయిపోతాడు. అంతేకాదు తన్ని ఒక కంపెనీ వాళ్ళు కూడా తీసుకుంటారనమాట, వాళ్ళ కంపెనీలో జాయిన్ చేసుకుని ఇంకా తనకి మూవీస్ అన్నీ కూడా ఇచ్చడానికి ఇలా కంపెనీలో జాయిన్ చేసుకుంటారు. ఇంకా ఆ కంపెనీ వాళ్ళు దావంగ్కి కార్ కూడా ఇస్తాను అని చెప్పి అంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఒక బైక్ తను స్పీడ్గా వచ్చేసి దావంగ్ని గుద్దేస్తాడనమాట. సో తనకి కొంచెం దెబ్బ తగులుతుంది. ఇంకా దానికని హాస్పిటల్కి వెళ్తాడు. సో డాక్టర్ ఏం చెప్తారు అంటే నీకు ఏమైనా కొంచెం సివియర్గా
యాక్సిడెంట్ జరిగిందా? నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు. నీ నీ బోన్స్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువగా ఉంది. సో, నువ్వు మూవీస్ చేయకూడదు అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావంగ్ అయితే చాలా షాక్ అయిపోతాడు. ఇంకప్పుడు తనేమనుకుంటాడు అంటే, అయితే నాకు ఆ బీట్ కావాలి. ఎందుకంటే మూవీ చేయాలి కదా దావంగ్ అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు తనకి మన మీహో అవసరం వచ్చిందనమాట. ఇంకా ప్యారలల్‌గా మన మీహో అయితే ఈ సస్పీషియస్ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉండి టీవీస్ చూస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఒక బోన్ ఉంటే అది మాత్రమే నాన్ వెజ్ లాగా ఉంది అని చెప్పి దాని స్మెల్ చూస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి కూడా మీహోతో బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే మీహో అయితే మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటుంది సస్పీషియస్ వ్యక్తి వాళ్ళ ఇంట్లో. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గర చాలా మనీ ఉంటుంది. సో, ఈ సస్పీషియస్ వ్యక్తి ఎవరు అంటే యానిమల్ డాక్టర్ అనమాట. సో, ఈ సస్పీషియస్ వ్యక్తి కూడా ఇంకా మీహోని గమనిస్తూ ఉంటాడు. ఇంకా మీహో అయితే అన్ని మనీ ఉన్నా సరే ఆ మనీ తీసుకోకుండా నేను బయటకు వెళ్ళి ఏమైనా తినేసి వస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుల్‌గా తినేస్తుంది. కానీ తన దగ్గర మనీ లేవు కదా! అందుకని ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం చేస్తాడు అంటే తనతో అంటే గిన్నెలన్నీ కూడా తోమని చెప్తాడనమాట. ఇంకా మన మీహో అయితే చాలా స్పీడ్‌గా చేసేస్తుంది కదా పనులన్నీ. ఇంకా అంటే గిన్నెలన్నిటిని కూడా చాలా స్పీడ్‌గా వాష్ చేసేస్తుంది. ఇంకా అది చూసి ఆ రెస్టారెంట్ ఓనర్ అయితే షాక్ అయిపోయి, "నువ్వు పనేమన్నా కావాలా నీకు ఇక్కడ చేయడానికి?" అని చెప్పి అడుగుతాడు. ఇంకా దానికి మీహో అయితే, "లేదు నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. వెళ్ళిపోదాం అనుకుంటున్నాను" అని చెప్పి అక్కడి నుండి మళ్ళీ సోడా తాగడానికి వెళ్తుంది. ఇంకా సోడా తాగడానికి తనకి దగ్గర మనీ లేవు కాబట్టి ఆ సోడా మెషిన్‌ని పైకెత్తుతుంది. అప్పుడు ఆ మెషిన్‌లో ఉన్న కాయిన్స్ అనేవి కొన్ని ఏమైనా కింద పడితే ఆ మనీ ఉంటాయన్నమాట. ఇంకా ఆ మనీతో డ్రింక్ అనేది తీసుకుంటుంది. ఇంకా అదంతా కూడా ఒక చిన్న పిల్లలు చూసేటప్పటికి ఆ చిన్న పిల్లలకి ఒక కాయిన్ ఇచ్చి ఇంకో కాయిన్‌తో తను సోడా అనేది తీసుకొని ఆ సోడా తాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, "నేను నిజంగా మనిషిగా అయిపోతే బావుండు. ఇది తాగితే నేను మనిషిగా అవుతానా? అప్పుడు నాకు కూడా ఇలా తోడుంటుంది కదా! నేను కూడా ఇలా జంటలాగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నాతో పాటు వచ్చేది దేవంగ్ అయితే బావుండు" అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. సో, ప్యారలల్‌గా మన దేవంగ్ అయితే మళ్ళీ ఆ యాక్షన్ స్కూల్‌కి వెళ్ళిపోయి అంటే మళ్ళీ మీహో గురించి వెతుకుతూ ఉంటాడనమాట. ఏమన్నా వదిలేసి వెళ్ళిందా మీహో అని చెప్పి. ఇంకా తనైతే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు మీహో ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పి. అప్పుడే తనకు గుర్తొస్తుందనమాట. "నువ్వు నా ఫ్రెండ్‌వే కదా! సో, నువ్వు నా లైఫ్‌లోంచి వెళ్ళిపో" అని చెప్పి అడుగుతాడు కదా! ఇంకా అదంతా గుర్తొస్తుంది. ఇంకా అది గుర్తు తెచ్చుకున్న తర్వాత అయితే దేవంగ్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నా వల్లే వెళ్ళిపోయిందా అని చెప్పి. ఇంకా ప్యారలల్‌గా మనకి దేవంగ్ వాళ్ళ ఆంట్‌ని చూపిస్తారు. సో, ఆవిడైతే యాంజెలినా జోలీ లాగా రెడీ అయ్యి ఇంకా అంటే హై హీల్స్ వేసుకొని వెళ్తుంది. కానీ ఆ హై హీల్స్ అనేవి జారిపోయి తను ఒక స్టాచ్యూకి మీద పడిపోతుందనమాట. అప్పుడు ఆ స్టాచ్యూకి అయితే తన లిప్‌స్టిక్ అనేది అంటుకుంటుంది. ఇంకా తనైతే కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి యాక్షన్ డైరెక్టర్ వచ్చి తన హాట్ ప్యాక్ పెట్టుకుంటారు కదా! సో, ఆ ప్యాక్‌ని తీసి దానికి స్టిక్ చేస్తాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కూడా అంటే డిన్నర్ చేయడానికి వెళ్తారు. ఇంకా అప్పుడు దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే మనిద్దరం కలిసి అంటే డిన్నర్ చేయడానికి వేరే చోటుకి వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి యాక్షన్ డైరెక్టర్ అంటారు, "నేను నీతో ఉండలేను. నాకు కొంచెం ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతుంది. నేను మీతో రాను" అని చెప్పి అలా డల్‌గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడే దేవంగ్ అయితే అంటే యాక్షన్ డైరెక్టర్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో, దేవంగ్ ఏం చెప్తాడు అంటే, "మనం కొన్ని రోజుల తర్వాత చేయొచ్చా మూవీని? అంటే నా సీన్స్ అన్ని లాస్ట్ చేద్దామా?" అని చెప్పి అలా అడుగుతాడు. ఇంకా అప్పుడు ఈ యాక్షన్ డైరెక్టర్ ఎందుకు అని అడిగేటప్పటికి దేవంగ్ అంటాడు, "నాకు యాక్టింగ్ సరిగ్గా రాలేదు" అని చెప్పి అంటాడు. ఇంకా దానికి ఈ యాక్షన్ డైరెక్టర్, "సరే అయితే నేను నీకు క్లాసెస్ చెప్తాను" అని చెప్పి, "రేపటి నుండి నీకు సివియర్‌గా క్లాసెస్ చెప్తాను" అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా దేవంగ్ కూడా సరే అని చెప్పి అంటారు. ఇంక తర్వాత ఈ యాక్షన్ డైరెక్టర్ అంటారు, "బయట స్టాచ్యూకి ఒక మరక అంటుకుంది. దాన్ని నువ్వే క్లీన్ చెయ్యి. అది మీ ఆంటీ వల్లే అయింది. సో, మీ అంకుల్ ఫీల్ అవుతారు నేను చేశానంటే" అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంక దానికి దేవంగ్ అంటారు, "అంకులా? నాకెవరు అంకుల్ లేరే. మా ఆంటీకి ఇంకా పెళ్లి కాలేదు" అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత ఈ యాక్షన్ డైరెక్టర్ అయితే షాక్ అయిపోతాడు. "అంటే నేను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నానా? అంటే మీ ఆంటీకి ఇంకా పెళ్లవ్వలేదా?" అని చెప్పి ఆయనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. సో, ప్యారలల్‌గా దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. కార్ డ్రైవ్ చేస్తూ, "ఏంటి నాతో ఉండటం మీకు ఎంబారసింగ్‌గా ఉంటుందా? అంటే అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందా?" అని చెప్పి బాగా ఏడ్చుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో మన దేవంకి ఏం గుర్తొస్తుంది అంటే లాస్ట్ టైమ్ గుమిహో తనకి కాల్ చేసింది కదా, వాయిస్ రికార్డ్ అనేది పంపించింది కదా, అది గుర్తొచ్చి ఆ నెంబర్కి కాల్ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు కదా, ఈ అజుమ్మాది. సో, ఈ అజుమ్మా అయితే అదే రెస్టారెంట్లో ఉంటుంది. ఇంకా మన గుమిహో అయితే ఈ కార్డ్ ఉంది కదా, సో చికెన్ డిన్నర్ వచ్చడానికి 10 కార్డ్స్ కావాలి కదా, సో ఆ కార్డ్లో ఒకటి ఉంది. సో ఈ కార్డు కనుక అక్కడ పెట్టేస్తే దేవంగ్ 10 కార్డ్స్ తింటాడు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కార్డ్ పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఈ అజుమ్మ
అజుమ్మా కనిపించేటప్పటికి గుమిహో అయితే హాయ్ చెప్తుందనమాట. ఇంకా ఈ అజుమ్మాకైతే గుమిహో కనిపించింది కదా! సో ఇదే టైంలో మన దేవంగ్ కూడా కాల్ చేస్తూ ఉంటాడు ఈ అజుమ్మాకి. ఇంకా దేవంగ్‌కి గుమిహో ఎక్కడుందో తెలిసిపోతుంది. సో ప్యారలల్‌గా మన గుమిహో ఏం చేస్తుంది అంటే యాక్షన్ స్కూల్‌కి వెళ్ళి ఆ కార్డ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టేసి ఇంకా తను అలా డల్‌గా కూర్చొని ఉంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ అయితే స్పీడ్‌గా మన గుమిహోని కలవడానికి స్పీడ్‌గా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా గుమిహో దగ్గరికి వస్తూ ఉంటే గుమిహోకి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు తను అనుకుంటుంది ఏంటి దేవంగ్ నా కోసం వచ్చాడా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా దేవంగ్ కూడా గుమిహో దగ్గరికి వెళ్తాడు. ఇంకా గుమిహో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో ప్యారలల్‌గా ఈ సస్పిషియస్ వ్యక్తి అయితే గుమిహో కోసం అని చెప్పి మీట్ తీసుకొస్తాడనమాట. తన కోసం వండుతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గుమిహో అలాగే మన దేవంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో దేవంగ్ ఏమో మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం నువ్వు ఇక్కడికే వచ్చాయి అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గుమిహో అడుగుతుంది అయితే నువ్వు నా బీడ్ని ఉంచుకుంటావా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి దేవంగ్ సరే అని చెప్పి అంటాడు. ఇంక అప్పుడు గుమిహో అంటుంది నా దగ్గర ఈ బీడ్ లేదు అనేటప్పటికి దేవంగ్ అంటాడు సరే నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పి అంటాడు. ఇంకా గుమిహో అయితే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా దేవంగ్ కూడా నేను గుమిహో వచ్చేటప్పటికి నా బట్టలన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పి తన ఇంటికి వెళ్తాడనమాట. అంటే లగేజ్ అంతా కూడా తెచ్చుకోవడానికి. ఇంకా మన గుమిహో అయితే సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సో దేవంగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తన థింగ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసేసుకుని ఇంకా వచ్చేస్తూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే నూనాకి అంటే దేవంగ్ గురించి తెలుస్తుందనమాట. దేవంగ్ సిచ్యువేషన్ గురించి తెలుస్తుంది. తను ఇంకా యాక్టింగ్ చేయలేడు అనేది తెలుస్తుంది. ఇంకా అది తెలుసుకున్న వెంటనే తను ఏం చేస్తుంది అంటే దేవంగ్కి కాల్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటుంది. సో ప్యారలల్‌గా దేవంగ్ ఏం చేస్తాడు అంటే తను గుమిహోతో ఉంటున్నాడు కదా! సో నూనాని కూల్ చేద్దామని చెప్పి కపుల్ రింగ్స్‌ని కొంటాడు. ఇంకా దారిలో వచ్చేటప్పుడు తనకి ఒక పెద్ద టాయ్ కనిపిస్తుంది. చికెన్ జాయింట్ లాగా ఉండే టాయ్. సో దాన్ని కొంటాడనమాట మన గుమిహో కోసం. సో ఇదే టైంలో నూనా కాల్ చేసేటప్పటికి నూనా దగ్గరికి వెళ్తాడు దేవంగ్. సో నూనా ఏమో ఏంటి నీకు సిచ్యువేషన్ బాగాలేదంట కదా నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు నేను ఇదంతా మేనేజ్ చేయగలను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా దానికి నూనా అంటుంది ఇప్పుడు చూడు నువ్వు నాకు ఇదంతా ముందే చెప్పాలి కదా నేను నిన్ను రికమెండ్ చేశాను అందరూ నన్ను ఏమనుకుంటారు అక్కడ అని చెప్పి అలా అంటుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంగ్ అయితే చాలా డల్ అయిపోతాడనమాట. సో తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తను ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా చాలా డల్ అయిపోయి బాధపడుతూ అనుకుంటూ ఉంటాడనమాట. నేను ఎప్పుడు కూడా నిన్ను ట్రిక్ చేద్దామని అనుకోలేదు నూనా నేను ఇంకా గుమిహోనే ట్రిక్ చేద్దాం అనుకుంటున్నాను తన బీట్ కోసం తనతో ఫ్రెండ్షిప్గా యాక్ట్ చేస్తున్నాం అనుకున్నాను నేను అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో గుమిహో ఏమో ఈ సస్పిషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకా తను అంటే తన బీట్ గురించి అడుగుతుంది కదా అప్పుడు ఈ సస్పిషియస్ వ్యక్తి ఏం చెప్తాడు అంటే ఇప్పుడు అంటే అసలు ఏంటి ప్రాసెస్ తన మనిషిలా అవ్వడానికి అదంతా కూడా చెప్తాడనమాట. సో గుమిహోకి 2 బాటిల్స్ ఇస్తాడు కదా సో రెడ్ కలర్ బాటిల్లో ఉన్నది ఈ సస్పిషియస్ వ్యక్తి బ్లడ్. సో ఆ బ్లడ్ అనేది ఎప్పుడు గుమిహో తాగుతుందో తను నెమ్మదిగా చనిపోతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఏమవ్వాలి అంటే సో 100 days పాటు తన బీడ్ని అంటే గుమిహో బీడ్ని మన దేవంగ్ తన ఒంట్లో ఉంచుకున్నాడు అనుకోండి ఆ బీడ్కి హ్యూమన్ పవర్ అనేది వచ్చేస్తుంది. ఆ 100 days తర్వాత ఎప్పుడైతే గుమిహో చనిపోతుందో అప్పుడు ఈ బీడ్ని గుమిహో లోపల పెడితే గుమిహో మనిషిలాగా అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ అని చెప్పి ఇంకా దేవంగ్ చెప్తాడు. ఇంకా దానికి గుమిహో కూడా సరే అని చెప్పి అంటుంది. అప్పుడు ఈ సస్పిషియస్ ఈ 100 days అయిన తర్వాత నువ్వు చాలా దారుణంగా అంటే నువ్వు చనిపోవాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి కూడా గుమిహో సరే అని చెప్పి అంటుంది. ఇంకా తర్వాత గుమిహో ఏం చేస్తుంది అంటే దేవంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా దేవంగ్కి ఆ బీడ్ని చూపిస్తుంది. ఇంకా తనేం చెప్తుంది అంటే 100 days పాటు ఈసారి నువ్వు ఉంచుకోవాలి బీడ్ని కనుక నువ్వు తీసుకుందాం అనుకుంటే ఉంచుతావా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అది వినదో దేవంగ్ అంటాడు 100 days ఇది చాలా ఎక్కువ అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మన గుమిహో అంటుంది అవును నువ్వు 100 days పాటు ఉండాలి అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు ఏంటి 100 days నా వల్ల కాదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి గుమిహో అంటుంది అవును నీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటే నేనే నీకు గర్ల్ ఫ్రెండ్ అవుతాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ అయితే షాక్ అయ్యి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడనమాట. నాకు ఆ బీడ్ ఎంత అవసరమైతే మాత్రం ఒక గుమిహోని నా గర్ల్ ఫ్రెండ్ కింద ఎలా చేసుకుంటాను నేను అని చెప్పి తను అలా బాధపడుతూ అంటే లోపల ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా మన గుమిహో అయితే చాలా డల్గా అయిపోతుందనమాట. ఇంకా తనేం చేస్తుంది అంటే దేవంగ్ దగ్గరికి వచ్చి దేవంగ్ ఒకవేళ నువ్వు వద్దు అంటే ఓకే నేను ఇంకా వెళ్ళిపోతున్నాను ఇంకా ఎప్పటికీ నేను రాను ఈసారి వెళ్ళిపోయినట్లయితే అని చెప్పి అలా డల్గా అలా మాట్లాడి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అది విన్న వెంటనే బయటకు వచ్చేసి ఏంటి నువ్వు వెళ్ళిపోతావా మళ్ళీ రావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు
దేవంగ్ చెప్పేస్తాడనమాట, నేను నిన్ను ట్రిక్ చేద్దాం అనుకున్నాను, అసలు నేను నీ ఫ్రెండ్ కింద ఉందామని ఎందుకు అనుకున్నాను అంటే నీ బీడ్ కోసమే అని చెప్పి అంటాడు. అయినా సరే గుమిహో మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అడుగుతాడు, అదేంటి నీకేం బాధగా లేదా, నేను ట్రిక్ చేశాను కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి గుమిహో అంటుంది, లేదు నాకు బాధగా లేదు, ఎందుకంటే ఆ బీడ్ కూడా నాలో ఒక పార్టే కదా, సో నాలో ఉన్న ఒక పార్ట్ నీకు అవసరం ఉంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, సరే అయితే నేను ఒప్పుకుంటున్నాను 100 డేస్ ఉండడానికి, కానీ ఎగ్జాక్ట్గా 100 డేసే 101 డేస్ కూడా ఉండను నేను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి మన గుమిహో అయితే అవును ఎగ్జాక్ట్గా 100 డేసే, నేను కూడా ఇంకా ఎక్కువ అడగను అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా దానికి దేవంగ్ ఏమో సరే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, అయితే నేను ఈ 100 డేస్ నీ గర్ల్ ఫ్రెండ్ కింద అవుతానా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, నువ్వు ఫాక్స్ అయినా సరే నువ్వు కూడా అమ్మాయివే కదా, కొంచెమన్నా ప్రైడ్ ఉండాలి కదా నీకు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, నేను నీ గర్ల్ ఫ్రెండ్ అవుతాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ ఏం చేస్తాడు అంటే సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా గుమిహో ఏమో డల్గా ఉంటుందన్నమాట. ఇంకా తనైతే కొంచెం డల్గా అలా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దేవంగ్ ఏం చేస్తాడు అంటే సరే ఈ 100 డేస్కి కూడా నువ్వే నా గర్ల్ ఫ్రెండ్వి గుమిహో అని చెప్పి నువ్వు నా కోసం తెచ్చాడు కదా కపుల్ రింగ్స్, ఆ కపుల్ రింగ్స్ని తీసుకొచ్చి గుమిహోకి పెడతాడు. ఇంకా గుమిహో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే తన టైల్స్ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. 9 టైల్స్ అన్నీ బయటకు వచ్చేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అదంతా చూసి దేవంగ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇదే టైంలో ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాడనమాట తనలో తానే. సో తను మన గుమిహోకి ఒక విషయం చెప్పడం అనమాట. అదేంటి అంటే ఈ 100 డేస్ అయిన తర్వాత ఎవరైతే మనిషి తన 100 డేస్ని ఈ బీడ్ని ఉంచుకుంటాడో ఆ మనిషి చనిపోతాడు. సో ఈ సస్పిషియస్ వ్యక్తి చనిపోవాలి అని చెప్పి అంటున్నాడు కదా, సో యాక్చువల్గా చనిపోయేది గుమిహో కాదు, ఈ మనిషి అని చెప్పి తను చెప్తాడనమాట. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే మన గుమిహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా ఆ బాటిల్స్ ఉన్నాయి కదా, సో గుమిహో ఏమో రెడ్ కలర్ బాటిల్ తాగుతుంది. సో తనేమనుకుంటుంది అంటే ఈ బ్లడ్ని తాగిన తర్వాత తను కొంచెం కొంచెం చనిపోతుంది అని చెప్పి ఇలా అనుకుంటుంది. ఇంకా దేవంగ్ అయితే బ్లూ కలర్ బాటిల్ తాగేస్తాడు. సో దానిలో బీడ్ ఉంటుంది కదా. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా కపుల్ డ్రింక్స్ని పెట్టుకొని ఇంకా వాళ్ళిద్దరూ ఆ బాటిల్స్లో ఉన్న డ్రింక్ అనేది తాగుతారనమాట. మరి ఈ 100 డేస్ ఈ 100 డేస్ బీడ్ని తనలో ఉంచుకున్న తర్వాత దేవంగ్ చనిపోతాడు అనే విషయాన్ని గుమిహో తెలుస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మీరు ఇంకా మిగతా ఎపిసోడ్స్ అన్నీ చూడాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.